మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మార్నింగ్ ఈరోజు నా స్వగ్రామం బింగినపల్లి గ్రామంలో బింగినపల్లి అభ్యుదయ కమిటీ ఆధ్వర్యంలో ఒక ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నాం. కారణం, చాలామంది తమకున్న జబ్బులు తెలియక వైద్యం కోసం సింగరాయకొండ ఒంగోలు వెళ్ళలేక కొన్నిసార్లు నిర్లక్ష్య ధోరణి వహించే సందర్భంలో వైద్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి గ్రామంలోకి తీసుకొచ్చి ఇంటింటికి ఆ వైద్య సదుపాయాలు అందించాలి. వారికి ఉన్న జబ్బులు డయాగ్నోస్ చేసుకొని తద్వారా ఒక సరైన మెడికల్ ట్రీట్మెంట్ పొందితే ప్రజలకు అనువుగా ఉంటుంది, అందుబాటులో ఉండే ఆలోచనతో ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నియోజకవర్గాల్లో కూడా ప్రతి నియోజకవర్గ హాస్పిటల్ ఏర్పాటు చేయాలన్నటువంటి కార్యక్రమం, 100 పడకల హాస్పిటల్. అంటే ఆ రకంగా ప్రజలకి వైద్య సౌకర్యాలు అందాలి. ఎందుకంటే చాలామందికి తమకేం జబ్బులు లేవనుకుంటే గుండె జబ్బులతో ప్రమాదాలు పైకి తెచ్చుకొని ప్రాణాలు కోల్పోతున్న సందర్భాలు చాలా సందర్భాల్లో చూస్తూ ఉన్నాం. ఉదాహరణకు కొన్ని క్యాంపులు పెట్టినప్పుడు అప్పుడు దాకా తమకు జబ్బు లేదనుకున్న వాళ్ళు క్యాంపులోకి వెళ్ళి ఈసీజీ ఏదో గుండె జబ్బులు పరీక్ష చేయించుకున్నప్పుడు అప్పుడు వాళ్ళకి తెలుస్తున్నాయి వాల్వ్స్ క్లోజ్ అని 2, 3 తద్వారా తెలుసుకొని తర్వాత యాంజియోగ్రామ్ చేయించుకొని తర్వాత వాళ్ళు స్టంట్లు వేయించుకుని ప్రాణాలు కాపాడుకునే సందర్భం. ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి వైద్య సదుపాయాలు అందించడం మా కర్తవ్యంగా భావించాం. రాజకీయాలు ఒక ఎత్తు, గ్రామాల్లో రాజకీయాలకు అతీతంగా కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి ఈ యొక్క వైద్య సౌకర్యం, దానికి ముందుకు వచ్చినటువంటి కిమ్స్ హాస్పిటల్ ఒంగోలు వారు, అదేవిధంగా మా సోదరుడు డాక్టర్ నూకసాని సుబ్బారావు క్యాన్సర్ నిపుణులు వారి బృందం, ఈ రెండు కలిసి ఈరోజు బింగినపల్లి గ్రామంలో ఉచిత వైద్యం అందించడానికి ముందుకొచ్చారు. దానికి అనుగుణం కావాల్సిన ఏర్పాట్లు సౌకర్యాలు భారీ ఎత్తున బింగినపల్లి గ్రామంలో మొట్టమొదటిసారిగా ఇంత గొప్పగా ఏర్పాటు చేయడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. మేమందరం కూడా రాజకీయాలతోనే కాకుండా ప్రజలకు కావాల్సిన సామాజిక సేవా కార్యక్రమాలు అందించడానికి ముందుంటామని, బింగినపల్లి అభ్యుదయ కమిటీ భవిష్యత్తులో కూడా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేయడానికి ముందుకొస్తుందని, ప్రజలకు కావాల్సిన దైనందిన అవసరాల రీత్యా వారికి ఇంకా ఏమేమి సౌకర్యాలు అందిస్తే బాగుంటుందో ఒక ప్రణాళిక బద్ధంగా భవిష్యత్తులో ముందుకు పోవాలని, భవిష్యత్తులో ఇంకా ఒక వాలంటరీ ఆర్గనైజేషన్ ద్వారా కూడా ఇంకా మంచి కార్యక్రమాలు చేయడానికి ముందుకు వస్తామని, ఈ ప్రజలు ఈ సమస్యలన్నింటినీ ఆ సదుపాయాలు పొంది వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా బింగినపల్లి గ్రామ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా సహకరించినట్టు కిమ్స్ హాస్పిటల్ ఒంగోలు, అదేవిధంగా అనిల హాస్పిటల్స్ విజయవాడ డాక్టర్ సుబ్బారావు, వీరందరూ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాను.